హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే వేదావతి ఇక సేనాపతి ఇంటికి వెళ్ళి చాలా గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు వస్తాడు. ఈ రోజు వేదావతి అయితే చాలా కోపంలో ఆవేశంలో ధీరజ్ ప్రేమల పెళ్లి చేసింది నేనే అని ఇక అసలు నిజమైతే రామరాజుకు చెప్పేస్తుంది. ఇక ధీరజ్ గురించి అసలు నిజం తెలుసుకున్న రామరాజు మరి ఇక ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ధీరజ్ని ఇలా రౌడీలతో అటాక్ చేయించాడు విశ్వక్ అని ఇక ప్రేమ ద్వారా తెలుసుకున్న వేదావతి అయితే చాలా కోపంగా సేనాపతి ఇంటికి వెళ్ళి ఇక విశ్వక్ని చెంప పగలగొట్టి రోడ్డు మీదకి లాక్కొని వస్తుంది. ఇక ఏంట్రా, నీకెంత ధైర్యం రా, నా కొడుకునే చంపాలని రౌడీలను ఇలా పంపిస్తావా అని ఇక చాలా కోపంగా అంటూ ఉంటుంది. ఇక ఈ రోజైతే వేదావతి అప్పుడే ఇక విశ్వక్ అయితే మరి నీ కొడుకు చేసిన పని, నీ కొడుకుని అక్కడనే చంపేయాలి, కానీ చివరి క్షణంలో నా చెల్లెలు ప్రేమ వచ్చి నీ కొడుకు ప్రాణాలను కాపాడింది, లేకుంటే ఈ పాటికి నీ కొడుకు చచ్చుండేవాడు అని ఇక విశ్వక్ అయితే అంటూ ఉంటాడు వేదావతితో. అప్పుడే ఇక వేదావతి చాలా కోపంగా, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఇక నా కొడుకునే చంపేంత స్థాయికి ఎదిగిపోయావా, ఇక అసలు నా కొడుకు ఏ తప్పు చేశాడని ఎందుకురా నా కొడుకుని చంపాలని చూస్తున్నావు అని ఇక కోపంగా వేదావతి అంటూ ఉండగా అప్పుడే ఇక విశ్వక్ అయితే నా చెల్లెల్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు, ఇక అంతకంటే పెద్ద తప్పేముంటుంది, ఇక నాకు నా చెల్లెలంటే ఎంతో ఇష్టం, అలాంటి నా చెల్లెలను ఇక ఎవ్వరికి చెప్పకుండా నా చెల్లెలు వెనకాల ఉన్న ఆస్తుల కొరకే నీ కొడుకు నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు, ఇక అలాంటి వాడిని నేను ఎలా వదులుతాను, ఇప్పటికి కూడా మళ్ళీ ఇక నీ కొడుకుపై అటాక్ చేయించి చంపేస్తాను అని ఇక అదే విధంగా విశ్వక్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వేదావతి అయితే అసలు నా కొడుకు నీ చెల్లెలి ప్రాణాలను కాపాడాడు, ఆ విషయం నీకు తెలుసా, నీ చెల్లెలు వేరే అబ్బాయి కళ్యాణ్ అనే ఒక అబ్బాయిని ప్రేమించి ఇక మోసపోయింది, తను ఇక ప్రేమను అమ్మేయాలని చూశాడు, డబ్బు మొత్తం లాక్కొని చివరికి ఇక ప్రేమను నట్టింట్లో ముంచి అమ్మేయాలని చూస్తూ ఉండగా ధీరజ్ నాకు ఈ నిజం చెప్పాడు, అప్పుడే ఇక ఎలాగైనా నా మేనకోడలు ప్రాణాలను కాపాడుకోవాలి, నా పుట్టింటి పరువు నిలబెట్టాలి అని ఇక నేను వెంటనే వెళ్ళి ఇక చనిపోతూ ఉన్న ప్రేమను కాపాడి ఇక ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టేలా నేనే చేశాను అని ఇక చెప్తూ ఉంటుంది. ఈ రోజైతే ఇక ఆవేశంలో ఇక వేదావతి అయితే భద్రావతికి, సేనాపతికి, విశ్వక్కి అది విని ఇక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి వేదావతి నువ్వు అనేది, ఇక ప్రేమ ధీరజ్ ప్రేమించుకోలేదా, ప్రేమ వేరే అతన్ని ప్రేమిస్తే ఇక ఈ కుటుంబం పరువు కోసం, ప్రేమ ప్రాణాల కోసం ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడా, నువ్వు చెప్పేది నిజమా, నమ్మలేకపోతున్నాము అని ఇక అందరూ కూడా షాక్ అవుతారు. అప్పుడే ఇక నేను చెప్పింది నిజమా కాదా ప్రేమను అడిగి తెలుసుకోండి అని ఇక అంటూ ఉంటుంది వేదావతి అయితే. అప్పుడే ఇక ప్రేమ చాలా ఏడుస్తూ తన పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అవును ఇక నేను తప్పు చేశాను, వేరే అతన్ని ప్రేమించి మోసపోయాను, అప్పుడే ఇక నన్ను బావ అత్తయ్య కాపాడి ఇలా పెళ్లి చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మన కుటుంబం పరువు, నా ప్రాణాలను కాపాడారు నాన్న అని ఇక వాళ్ళ నాన్నకు, వాళ్ళ అన్నయ్యకు, ఇక భద్రావతికి అందరికి కూడా ప్రేమ చెప్తూ ఉంటుంది. ఇక వాళ్ళందరూ కూడా ధీరజ్ చేసిన త్యాగానికైతే ధీరజ్ని ఇలా అవమానించినందుకు చాలా బాధపడుతూ ఉంటారు. తప్పంతా మన ప్రేమదే, మన ప్రేమ వేరే అతన్ని ప్రేమించడం ప్రేమ చేసిన అతిపెద్ద తప్పు, దాన్ని ఇక ధీరజ్ ఇక కాపాడి పెళ్లి చేసుకున్నాడు, ధీరజ్ ఎలాంటి తప్పు లేదు అని ఇక సేనాపతి, భద్రావతి వాళ్ళైతే ఇక ధీరజ్ని అర్థం చేసుకుంటారు. ఇక వాళ్ళైతే ఏమీ అనలేక ఇక తల కిందికేసుకొని లోపలికి వెళ్ళిపోతారు భద్రావతి ఫ్యామిలీ వాళ్ళు. ఇక ఇలా గొడవ పడుతూ ఉండగా అప్పుడే ఇక రామరాజు అయితే ఇక ఇలా వస్తూ ఉంటాడు. ఏంటి గొడవ, ఏమైంది వేదావతి అని ఇక రామరాజు అంటూ ఉండగా అప్పుడే ఇక వేదావతి చాలా ఏడుస్తూ, నేను చెప్పాను కదండి మన చిన్నోనికి ఏదో జరుగుతుందని, ఇక నేను అనుకున్నట్టే జరిగింది, ఇక విశ్వక్గాడు చిన్నోన్ని చంపేయాలని రౌడీలపై ఇలా రౌడీలను ఏర్పాటు చేసి ఇలా అటాక్ చేయించాడంట, చాలా దెబ్బలు తగిలాయి చూడండి అని ఇక చాలా ఏడుస్తూ ఉంటుంది వేదావతి అయితే రామరాజు రాగానే. అప్పుడే ఇక రామరాజు అయితే ఏంటి వేదావతి,
ఆ విశ్వక్గాడు రౌడీలో పెట్టి మన ధీరజ్ని చంపించాలని చూడటం ఏంటి అని ఇక షాక్ అవుతాడు రామరాజు కూడా. అప్పుడే ఇక వేదావతి అయితే అవునండి, ఇక ప్రేమను పెళ్లి చేసుకున్నాడు కదా ధీరజ్, అందుకే తన చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మన ధీరజ్పై కోపంతో ఇలా చేశాడంట విశ్వక్. అందుకే వాడి సంగతి చూస్తున్నాను, ఇలా వాడిని చెంప పగలగొట్టి రోడ్డు మీదకి లాక్కొచ్చాను అని ఇక వేదావతి అయితే రామరాజుతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రామరాజు అయితే ఇక మంచి పని చేశావు వేదావతి, లేకుంటే నా కొడుకునే చంపాలని చూస్తాడా ఆ విశ్వక్గాడు, వాడికి ఎంత ధైర్యం, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు చాలా డబ్బుండొచ్చు, కానీ మనకు డబ్బు లేకపోయినా మనకు ఒకరికొకరికి ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటాయి, ఎవరికైనా ఏదైనా జరిగితే మనం తట్టుకోలేము అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు రామరాజు కూడా. ఈరోజు ధీరజ్ని ఇలా విశ్వక్ రౌడీలో పెట్టి కొట్టించాడని. అప్పుడే ఇక వేదావతి అయితే మీకు ఒక నిజం చెప్పాలండి, అసలు మన చిన్నోడు ఏ తప్పు చేయలేదు, నేనే ఇక చిన్నోనికి ప్రేమకు పెళ్లి చేశాను, చేసిందంతా తప్పు ప్రేమ, కానీ ఇక ప్రేమ తను చేసిన తప్పుకు చనిపోవాలనుకుంది. ఇక చివరి క్షణంలో ఇక ధీరజ్ ద్వారానే నేను ఈ నిజం తెలుసుకొని ఇక ప్రేమ ప్రాణాలను కాపాడి ప్రేమకు ధీరజ్కు పెళ్లి చేశానండి, నేను చేసింది తప్పైతే నన్ను క్షమించండి, నాకు ఇక ఏ ఆలోచన రాలేదు, ఎలాగైనా నా మేనకోడల్ని బ్రతికించుకోవాలి, ఇక నా పుట్టింటి పరువు నిలబెట్టుకోవాలి అని ఇక ఇలా చేశానండి అని ఇక ఈ రోజైతే ఇక ఆవేశం కోపంలో ఉన్న వేదావతి అయితే రామరాజుకు కూడా ఇక ధీరజ్ ప్రేమల పెళ్లి విషయం గురించి నిజం చెప్పేస్తుంది. అది విన్న ఇక రామరాజు అయితే ఏంటి వేదావతి నువ్వు చెప్పేది, ఇక నువ్వే వీళ్ళిద్దరికీ పెళ్లి చేసావా, వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా, మరి ఇక ఇన్నాళ్ళు ఎందుకు నాకు ఈ నిజం చెప్పలేదు, ఇక ధీరజ్ని అంతలా తిడుతూ ఉన్నా కూడా ఎవరు కూడా చెప్పలేదేంటి అని ఇక అంటూ ఉండగా అప్పుడే ఇక వేదావతి అయితే చిన్నోనికి మీరంటే చాలా ఇష్టం, మీరు ఎన్నిసార్లు తిట్టినా కూడా వాడు బాధపడేవాడు కాదు, ఎందుకంటే ఇక నువ్వన్నా ఇక నేనన్నా వాడికి అంత ప్రేమ, అందుకే నేను అప్పుడప్పుడు అంటూ ఉండేదాన్ని కదండి, మన చిన్నోడు ఎవరిని మోసం చేయలేడు, మనకు ఎప్పుడైనా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేది మన చిన్నోడే అని నీకు చాలాసార్లు చెప్పాను, అయినా కూడా నువ్వు ఇక చిన్నోడిని తిడుతూనే ఉన్నావు, ఇక ప్రేమను పెళ్లి చేసుకున్నప్పటి నుండి మరీ కోపంగా చిన్నోనిపై చాలా కోపాన్ని ప్రవర్తించావు అని ఇక వేదావతి అయితే ఈరోజు ఇక ధీరజ్ గురించి, ధీరజ్ గొప్పతనం గురించి రామరాజుకు మొత్తం కూడా చెప్పేస్తుంది. ఇక అది విన్న రామరాజు అయితే ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక నన్ను క్షమించరా అని ఇక ధీరజ్ దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఇలా నమస్కరించి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఏంటి నాన్న మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి, మీరు నా నాన్నగారు, ఇక మీరు తిట్టే అధికారం మీకు ఉంటుంది, ఇక మీరు ఎంత తిట్టినా కూడా నేను ఎప్పుడూ బాధపడలేదు నాన్న, కానీ ఇప్పుడు బాధపడుతున్నాను, నన్ను క్షమించమని అడుగుతున్నావు కదా, ఎందుకు నాన్న అలా అంటున్నావు అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక తన తండ్రిని హక్ చేసుకొని. అప్పుడే ఇక రామరాజు అయితే తన చిన్నోని గొప్పతనం గురించి తెలుసుకొని ఇక ఇలా అభినందిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ రామరాజు దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అంకుల్, ఇదంతా నా కారణంగా జరిగింది, నా వల్లనే ఇదంతా జరిగింది, ధీరజ్ ఈరోజు ఈ పరిస్థితికి రావడానికి ముఖ్య కారణం నేనే అని ఇక రామరాజు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే తన పుట్టింటి తరపున నుండి. అప్పుడే ఇక రామరాజు అయితే అదేంటమ్మా అలా అంటావు, నీ ప్రాణాలను మా ధీరజ్ కాపాడాడు, ఇక నువ్వు క్షమాపణ చెప్పాల్సింది మా ధీరజ్కి, నాకు కాదు అని ఇక రామరాజు అయితే ఇక ప్రేమనైతే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమ కూడా ఇక నెమ్మదిగా ధీరజ్ గొప్పతనం గురించి తెలుసుకొని ఇక ధీరజ్పై ప్రేమ పుడుతుంది. ప్రేమను చూసి ధీరజ్ కూడా కొద్దిగా మారుతూ ఉంటాడు, ఎందుకంటే ఇక ప్రేమ ఎలా ఉంటుందో ధీరజ్ కూడా అలాగే ఉంటాడు కదా, ప్రేమగా ఉంటే ధీరజ్ కూడా ప్రేమగానే ఉంటాడు, ప్రేమ కోపంగా చూపిస్తే ధీరజ్ కూడా కోపాన్నే చూపిస్తాడు, ఇలా ఇక ఇద్దరి మధ్య ఇక నుండి ఇక ప్రేమ పుడుతుంది. మళ్ళీ వీళ్ళిద్దరైతే ప్రేమతో ఒకటి కాబోతున్నారు. ఇక వీళ్ళిద్దరూ కలిసిపోయాక ఎలాగైనా ఈ రెండు ఫ్యామిలీలను కలపాలి, ఇక అదే మన ముఖ్య ధ్యేయం అని ఇక ఇద్దరు కలిసి తన రెండు ఫ్యామిలీలను కలపాలని గట్టి నిర్ణయం తీసుకొని ఇక చివరికైతే వీళ్ళ వల్లనే ఇక ఆ రెండు ఫ్యామిలీలు కలిసిపోతారు అనిపిస్తుంది. ఇక చిన్నోడైతే ధీరజ్ ఇక రామరాజుకు ఇంకో ముఖ్య విషయం కూడా చెప్తాడు, మన పెద్దన్నయ్య ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాను నాన్న, కానీ ఇక ముగ్గురు కొడుకులు ఇలా మీకు తెలియకుండా మీరు ఇక ఇలా మాట్లాడకుండా చేసిన సంబంధం చేసుకుంటే మీరు ఇక తట్టుకోలేదని అన్నయ్య తన ప్రేమను త్యాగం చేసుకుని నరకం అనుభవిస్తున్నాడు అనిక తన పెద్దన్నయ్య గురించి కూడా
రామరాజుకు ఈ రోజైతే ధీరజ్ చెప్పేస్తాడు. అది విన్న ఇక రామరాజు అయితే ఇక నా కొడుకులను నా మాట వల్ల ఇంత బాధ పెట్టానా అని ఇక తన తప్పును తాను రామరాజు అయితే తెలుసుకుంటాడు. ఇక పెద్దోడి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించరా, ఇక నువ్వు అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకొని ఇక నా కోసం నా మాట కోసం ఇలా చేశావా అని ఇక రామరాజు అయితే అంటూ ఉంటాడు. చూద్దాం మరి ఇక ధీరజ్ ద్వారా ఇక నిజాలన్నీ తెలుసుకున్న రామరాజు ఇక తన కొడుకులను ఎలా చూసుకోబోతున్నాడు. ఇక తన కొడుకులే తన ప్రపంచంగా బ్రతుకుతున్న రామరాజుకు ఇక ఎప్పుడు కూడా సంతోషాన్నే ఉంచాలని తన కొడుకులు కూడా తన తండ్రి కోసం అంతలా ఆలోచిస్తారు. ఇక తండ్రి కొడుకుల మధ్య ఇలా అనుబంధాన్ని ఇంకా ఎలా ఉండబోతుంది అనేది ఇక చూద్దాం తర్వాత ఎపిసోడ్లో. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.